హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే మేము షిరిడి వెళ్తున్నాం అన్నమాట. సడన్ ప్లాన్, ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదు. అంటే ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము, బట్ పర్టికులర్ డే అని అనుకోలేదు. మాకు ఏంటంటే ఇయర్ ఎండింగ్ వల్ల వర్క్స్ ఎక్కువ లేవు. సో ఇద్దరు లీవ్ పెట్టేసి ఫ్రైడే మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా ప్లెజెంట్ గా ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. మేముంటున్న ఏరియా నుంచి ఎగ్జాక్ట్లీ 189 కిలోమీటర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 4 hours అయితే చూపిస్తుంది. మేబీ ట్రాఫిక్ ఇదంతా వల్ల 4 hours అయితే చూపిస్తుంది. యా, ఆన్ ద వేలో కొంచెం రైడర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా అందరూ, చాలా మంది రైడర్స్ కనిపించారు. అండ్ వే కూడా చాలా బానే ఉంది. అంటే ఫస్ట్ మేము ఇన్ అవర్స్ చూపించింది, మేబీ రోడ్ అదంతా బాగోదేమో అనుకున్నాము, బట్ రోడ్ కూడా బానే ఉంది. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 7-9 అవుతుంది. ఇంకా 9-10 ఈజ్ ద అరైవల్ టైం చూపిస్తుంది అనమాట. ఇంకా 98 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ అయితే నేను 3కి లేచాను, ఎందుకంటే 5కి స్టార్ట్ అవ్వాలంటే మనం రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని, అండ్ పాపకైతే కొంచెం కర్డ్ రైస్ కూడా పట్టుకున్నాను. బయట ఫుడ్ అదంతా ఇంకా ఎలా ఉంటుందో తెలియదు, కారం అదంతా ఉంటుందని చెప్పేసి. సో ఇవన్నీ చేసుకోవడానికి 3కి లేచాను. జస్ట్ అలా టీ తాగి స్టార్ట్ అయిపోయాం అనమాట. మధ్యలో కొంచెం ఆకలేస్తుందని బిస్కెట్స్ తింటున్నాము ప్రెసెంట్. సో ఇంకా మనకి ఒక 1.5 hour డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత దర్శనం అదంతా ఎలా అవుతుందో చూద్దాం. వెళ్తున్న దారిలో మొత్తం వే అంతా కూడా ఇలానే ఉంది. ఒక ఎడారి ఫీలింగ్ ఉందన్నమాట. డెజర్ట్ లాగే ఉంది సేమ్. మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలాగే ఉంది. అంటే ఒక కొండ మీద నుంచి ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ చుట్టుపక్కలంతా చూస్తే ఒక డెజర్ట్ లాగా ఉందన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా అలాగే ఉంది. పాప అయితే పడుకుని పోయింది. నాకు తెలిసి కరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లేస్తుంది. సో ఒక 100 kilometers ట్రావెల్ చేసిన తర్వాత అహ్మద్ నగర్ బైపాస్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం జర్నీ ఫాస్ట్ గా అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ కూడా స్టిల్ చూస్తే చుట్టుపక్కలంతా ఏమీ లేదు. అంటే నార్మల్ గా మనకి చెట్లు అదంతా కనిపిస్తాయి సౌత్ సైడ్ అయితే, బట్ ఇటువైపు అయితే ఏం లేదు, జస్ట్ ఎడార్ లాగే ఉంది. సో వెల్కమ్ టు అహ్మద్ నగర్. ఇప్పుడైతే 7:30 అవుతుంది టైమ్. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒక 2 hours ట్రావెల్ అయితే ఉంటుంది. 9:30 కల్లా రీచ్ అవుతుందనే చూపిస్తుంది. సో మాకైతే ఇప్పటి వరకు ఎక్కడ ట్రాఫిక్ ఓవర్ గా ఉండడం కానీ, అంటే జర్నీలో బ్రేక్స్ కానీ రాలేదు. ప్రెసెంట్ మేము పెద్దగా ఆగలేదు కూడా దేనికి. ముందున బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆగాలి ఒకసారి. ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడాలి మరి రోడ్ ఎలా ఉంటుందో. రీచ్ అయిపోయాము. టైం 9:30 అయ్యింది. మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ కాగామన్నమాట, అందువల్ల కొంచెం లేట్ అయింది. బట్ యావరేజ్ గా నేను రోడ్ కూడా కొంచెం బాగాలేదు, 10 అవుతుంది అనుకున్నాను. 9:36 అయ్యింది, రీచ్ అయ్యాను. ఇక్కడ చూస్తే ఇక్కడికక్కడ మనకి తెలుగు రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. తెలుగు హోటల్స్, రెస్టారెంట్స్, ఆంధ్ర ఫుడ్, సాయి సన్నిధి, వాసవి టిఫిన్స్ అంట. మేమైతే కార్ పార్కింగ్ లో పెట్టేసి ఆపోజిట్ లోనే మాకు గేట్ నెంబర్ 8 ఉందన్నమాట. గేట్ నెంబర్ 8 నుంచి వెళ్ళాము. నార్మల్ గా మనం 1, 2, 3, 4 వాటి దగ్గర అయితే బాగా దగ్గరగా ఉంటుంది, బట్ మాకు పార్కింగ్ ఇక్కడే దొరికింది. సో ఇక్కడ పెట్టేసి అక్కడ 200 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం 2 ఉంటాయి అన్నమాట.
పాపతో అయితే మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆ తర్వాత గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా విజిట్ చేసుకొని బయటకు వచ్చి చావడి చూసాము. చావడి ఏంటంటే సాయిబాబాకి ఆఖరిగా స్నానం చేయించిన స్థలం అని చెప్తారు. దాని ఆపోజిటే అబ్దుల్ బాబా కాటేజ్ అని ఉంది. అతను ప్రధాన శిష్యుడంట బాబాకి. అది కూడా దర్శనం చేసుకొని మనకి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ ద్వారకామాయి ఉంటుంది. ద్వారకామాయి కూడా దర్శనం చేసుకున్నాము. ద్వారకామాయికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది. సాయిబాబా దానికి 200 టికెట్ ఉంది కాబట్టి త్వరగా అయిపోయింది. బట్ ఇదైతే చాలా పెద్ద లైన్ ఉంది. బట్ పాప అంతసేపు ఉండలేక చాలా ఏడ్చేసింది. మమ్మల్ని లోపల నుంచి కొంచెం స్పెషల్ గా పిలిచేసి దర్శనం అయితే త్వరగా అయిపోయేటట్టు చేశారు. సో ద్వారకామాయి కూడా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాము. అది కొంచెం ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో అక్కడైతే ఫుడ్ తినేసి అక్కడి నుంచి మేము శని సింగ్నాపూర్ స్టార్ట్ అయ్యాము. మాకు లక్కీగా ఏమైందంటే ఆన్ ద వేలో ఏదో పొలిటీషియన్ కాన్వే వెళ్తుంది. సో మాకు కూడా ట్రాఫిక్ లేకుండా మేము ఆ కాన్వే వెనకాల వెళ్ళిపోయాము. వాళ్ళు కూడా టెంపుల్ వరకు వచ్చారు. ఈవెన్ లోపల ఎంట్రీ కూడా మేము స్పెషల్ ఎంట్రీగా వెళ్ళిపోయాం అనమాట వాళ్ళతో పాటు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కమెంట్ చేయండి. మాకైతే ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడైతే టోల్ గేట్స్ దగ్గర కూడా ఎవరు ఆపలేదు. మేము కూడా మా కార్ కూడా వైటే. సో వాళ్ళతో పాటు కాన్వేలో వెళ్తున్నట్టే మేము కూడా వెళ్ళిపోయాము. సో మమ్మల్ని ఆపలేదు. ఇక్కడ కూడా అలాగే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాము. మాకు ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ అనమాట. వాళ్ళు అలాగే వెళ్తున్నారు. మేము కూడా కార్ అక్కడే పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడు ఒక 10 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. గుడి అయితే బాగా డెవలప్ చేశారు. చుట్టుపక్కల అంతా బాగా కట్టారు. సో లోపల దర్శనం వేస్ గానీ అన్ని కూడా చాలా బాగా చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది. గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు అయితే మనతోనే డైరెక్ట్ గా, అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మనతోనే డైరెక్ట్ గా ఆ దేవుని పైన ఆయిల్ వేయనిచ్చేవారు. ఇప్పుడైతే అలా లేదు. నార్మల్లీ అందరికి ఒక ట్యాంక్ లాగా పెట్టేశారు. అందులో మనం ఆయిల్ వేస్తే కంటిన్యూస్ గా దేవుడి పైన ఆయిల్ పడతా ఉంటుంది అనమాట. అందులోంచి ఆయిల్ వెళ్ళి అది కాకుండా ఒకవేళ విఐపి టికెట్స్ ఉన్నాయి సమ్ 1000 రూపీస్ అలా తీసుకుంటే వెళ్ళి డైరెక్ట్ గా వేయచ్చు అనమాట. మేమైతే నార్మల్ గానే దర్శనం చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. బట్ వెళ్తున్నప్పుడు దారిలో మేము చాలా ప్లేసెస్ లో చెరుకు రసం అమ్మడం చూసాం అనమాట. ఇలా ఒక ఎద్దును పెట్టి దాంతో రసం తీపిస్తున్నారు. సో మేము కూడా తాగుదాం అని చెప్పేసి ఆగాము. గ్లాస్ 20 రూపీస్. బట్ ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్, అందులో ఏమి మిక్స్ చేయకుండా చాలా బాగుంది. వితౌట్ ఐస్, చాలా టేస్టీగా ఉంది. అక్కడ పక్కనే ఉయ్యాలు అవి ఉన్నాయన్నమాట. కొంచెంసేపు అక్కడ పాపతో ఆడుకొని మేము షుగర్ కేన్ జ్యూస్ తాగి రిటర్న్ షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మేము షిరిడి రీచ్ అయిపోయిన తర్వాత షిరిడి గుడికి 1 to 2 kilometers డిస్టెన్స్ లోనే పంచముఖ గణపతి టెంపుల్ అయితే ఉంది. ఇది ఓన్లీ ఇక్కడే గణపతి మనకి 5 ముఖాలతో దర్శనం ఇస్తారనమాట. అక్కడికైతే వచ్చేసాం చూడడానికి. లోపలికి ఫోన్ అలో లేదు. బట్ చాలా బాగుంది. షిరిడి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఇక్కడ నుంచి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నాసిక్ స్టార్ట్ అవ్వాలి. సో అలా మా day 1 at షిరిడి కంప్లీట్ అయింది. బాయ్ బాయ్.